మనల్ని మనం ఎన్నటికీ తెలుసుకోలేము. నేను అన్న పదాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించటం మంచిది. పరమాత్మను తలుచుకొని ఆయన నీ ముందు ఉన్నట్లుగా భావించి పనిచెయ్యి. అన్ని పనులు వాటంతట అవే పూర్తవుతాయి. నేను చేశాను, నేను చేశాను, నేను, నేను అనుకుంటూ ఉంటే గర్వం పెరుగుతుంది. నేను, నేను అనుకుంటూ ఉంటే మిమ్మల్ని మీరు ఎన్నటికీ తెలుసుకోలేరు. అద్దం ముందు నిలబడినా, అద్దం కూడా యథార్థంగా మీ ప్రతిరూపాన్ని చూపలేదు. ఒక చెవి ఇటు ఉంటుంది, ఒక చెవి అటు ఉంటుంది. అద్దం ముందు నిలబడిన సమయంలో ఉన్న మీ మనస్థితిని బట్టి మీ ప్రతిరూపం కనిపిస్తుంది. అద్దంలో చూసుకున్నప్పుడు కొంతమంది సంతోషపడతారు. కొంతమంది విచారం చెందుతారు. మీ హృదయంలోకి పరికించి చూసుకొని మీ ప్రయాణం ముందుకు సాగించండి. హృదయం ఎప్పుడూ అబద్ధం చెప్పదు.